అందరికీ నమస్కారం. భారతీయ సినిమాలో కమల్ హాసన్ ఒక డాక్టర్ని తీసుకుని చంపడానికి రెడీ అవుతున్న మూమెంట్లో మొత్తం స్టూడియోలో ఉంటాడు, సెటప్ అంతా. ఆ డాక్టరు నన్ను వదిలే, నీకేం కావాలి అది ఇస్తా అంటాడు. ఇంక దాని గురించి చాలా డిస్కషన్ ఉంటుంది. ఇప్పుడు మన భారతీయుడు అంటాడు, మీరు మారరా అని పొడి చేస్తాడు. అప్పుడు సినిమాలో కూడా ఇటువంటి సీన్స్ కొన్ని ఉంటాయి. ఇదంతా ఏం చెప్తుందంటే, సమాజంలో ఒకడు మోసం చేశాడు. మోసం చేసిన తర్వాత అది ఎటువంటి మోసం ఏంటని అర్థమైన తర్వాత ఆ టైప్ ఆఫ్ మోసం మళ్ళీ ఎక్కడైనా జరిగితే యువతులను వాళ్ళు అంటారు, అరే మొన్నే కదరా మోసం జరిగింది, సేమ్ అలాగే అదే మోసం కదరా, మరి ఎలారా వీళ్ళు అలా ఇరుక్కున్నారా అని అంటారు. ఆ తర్వాత కొన్నాటికి ఈరల్లోనే కొంతమంది అటువంటి మోసంలోనే ఇరుక్కుంటారు. మరి ఇదంతా ఎందుకు చెప్పాను? సింపుల్ అండి. గుంటూరులో వారాహి కన్సల్టెన్సీ అని ఒక అతను పెట్టి దాదాపు 2 సంవత్సరాలుగా నడిపిస్తున్నాడు దాన్ని. ఎంత? నువ్వు ₹1,00,000 కట్టు, నెలకి 10,000 చొప్పున ఇస్తాడంట, 20 నెలలు ఇస్తాడంట. అంటే ఇప్పుడు నువ్వు 1,00,000 కడితే 20 నెలలకి నీ డబ్బు డబుల్ అయింది. నమ్మేటట్టు ఉందా? అసలు బుద్ధి బుర్రా ఉన్న వాళ్ళు ఎవరన్నా అసలు ఇన్వెస్ట్ చేస్తారా? ఎక్కడో మోసం అనరా? పోలీసులకి వెళ్ళాలని చెప్పాలి కదా. లేదన్నప్పుడు ఎందుకులే మనకని సైలెంట్ అన్న వాళ్ళు దాన్ని పెట్టుబడులు పెట్టకూడదు కదా. ఎంతగా మోసపోయారంటే, అందులో పనిచేస్తున్న ఉద్యోగులు నెల నెల ఎవరెవరికి డబ్బులు ఇస్తున్నట్టు మొత్తం చూసుకున్నారే, ఇది నిజమే నమ్మొచ్చు దీన్ని నేను అనుకొని ఏకంగా వాళ్ళు కూడా పెట్టారు. అతను ఏం చేశాడు? అతను చాలాసార్లు నేను చెప్పా, అతను జేబులోంచి డబ్బులు పెడతాడు. ఓకే, డబ్బులు పెడతాడు జేబులోంచి. ఎంతగా? అతను రావాల్సిన డబ్బు వచ్చింది. ఏ రకంగా? మోసం చేసినా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా ఇక మనకేం ఇబ్బంది ఉండదు అన్నంతగా. అంటే అతను ఇన్నాళ్ళు మీకు ఇచ్చిన డబ్బు ఏదైతే ఉందో దానికి 100 అనొచ్చు, లేదంటే డబుల్ త్రిబుల్ ఎంత అనొచ్చు, అది అతనికి వచ్చేసింది. ఇప్పుడు ఎవరైతే కొత్తగా కట్టిన ఉన్నారో లేదంటే పాత కడుతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఇప్పుడు అతను డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఎత్తేసి వెళ్ళిపోతాడు. అలా 23 నెలలుగా ఇస్తున్నటువంటి వ్యక్తి మొన్న జనవరిలో అతను ఇవ్వలేదంట డబ్బులు. ఎందుకు ఏంటి అంటే అకౌంట్ ఫ్రీజ్ అయింది, ప్రాబ్లం అయింది అని చెప్పాడట. ఫిబ్రవరిలో మీటింగ్ పెట్టాడు, 9వ తారీఖున ఇప్పుడు పెట్టేసి, ఇదిగో మార్చిలో మార్చి 15 కల్లా ఎవరాలకి ఇచ్చేస్తా, ఏప్రిల్ కల్లా ఎప్పటిలాగా మంది ప్రతి మంత్ రొటేట్ అవుతుంటుంది అని చెప్పాడట. నమ్మేశారు. తీరా మొన్న మార్చి 15వ తారీఖున మరలా మంత్లీ డబ్బులు ఇవ్వలేదు కదా, అది ఇస్తాడని చెప్పి చూస్తున్న మూమెంట్లో మార్చి 14న బిచాన్ ఎత్తేసి జంప్ పూర్ణచంద్రరావు అరండలపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే పోలీసులు ఆశ్చర్యపోతున్నారు, అసలు ఎలా నమ్మారయ్యా అని. అసలు ఒక కన్సల్టెన్సీ అన్నా, డబ్బుతో వ్యాపారం అన్నా వాళ్ళకి లైసెన్స్ ఉండాలి. అది లేదు, కరెక్టే. కనీసం వాళ్ళకు వ్యాపారం చేస్తున్నప్పుడు నీకు అనిపించాలి కదా, అది ఇది మోసంలా ఉందరని. ఎవడన్నా కానీ ₹100 కట్టించుకొని ఈరోజు 100 కట్టించుకొని నీకు 20 నెలలకి 200 ఇస్తానంటే ఎలా నమ్మావు అసలు? అది కూడా నెల ₹10 ఇస్తాడా? సరే, ఒరిజినల్ భాషను చెప్దాం. ఇప్పుడు 1,00,000 కట్టించుకొని నెలకు 10,000 చొప్పున నీకు 20 నెలలకి 2,00,000 ఇచ్చాడు అంటే వాడు డబ్బులు ప్రింట్ పట్టాలి నీకు ఆ రకంగా ఇవ్వాలంటే. యాండ్ ఇచ్చేస్తాడు. ఏ బిజినెస్లో పెడితే నీకు అన్ని ప్రాఫిట్లు వస్తాయి? అసలు ఎలా నమ్మారు అసలు? ఈ టైప్ ఆఫ్ వాటిలో నేను గతంలో చెక్ చేశాను, లాయర్లు, డాక్టర్లు, పోలీసులు కూడా పెట్టుబడులు పెట్టారు తెలుసా కొన్నిట్లు. ఎట్లా? ఆశ అనేదానికి హద్దు ఉండాలండి. మరి ఇంత దారుణమైన అత్యాశ ఎందుకు చెప్పండి? కేసు నమోదైన అతని కోసం వెతుకుతున్నారు. పాపం గుంటూరులో 2,000 మంది అటువంటి బాధితులు. అమ్మో, 2,000 మంది అసలు ఎలా నమ్మి ఎలా కట్టారో అర్థం కావట్లా. మొత్తం 2,000 మంది చేత కట్టించుకున్నాడండి. 2,000 మంది అన్నప్పుడు ఇందులో 1,00,000 కట్టిన వాళ్ళు కొంతమంది, 2,00,000 కట్టిన వాళ్ళు, 3,00,000, 4,00,000, 5,00,000 కట్టిన వాళ్ళు ఉన్నారట. ఆన్ యావరేజ్ 2,00,000 అర్థం. 2,000 మంది ఇంటూ 2,00,000 అండి, అంటే 4,000 లక్షలు, అంటే 400 కోట్ల రూపాయలండి. మహా అయితే ఇప్పటివరకు జనానికి అతను ఇచ్చింది 100 కోట్ల లోపు, 200 కోట్ల లోపు ఉండింది. 400 కోట్ల జంపు అంటే 200 కోట్ల ప్రాఫిట్. మామూలు ఫ్రాడే అండి అసలు ఇది. ఇప్పటికన్నా కానీ అత్యాశకు పోకండి. ఎవడన్నా ఏదైనా ఒకటి ఇస్తామన్నా, ఏదైనా ఒక స్కీమ్ అన్నా కనీసం ఆలోచించండి. ఎలా ఇస్తున్నాడరా ఇంత అని చెప్పేసి.
ఎప్పుడైనా గుర్తుంచుకోండి, నమ్మకమే పెట్టుబడి. ఆ నమ్మకంతోనే రోజులు కాదు, వారాలు కాదు, నెలల తరబడి నడిపిస్తాడు. పూర్తిగా అందరికీ నమ్మకం వచ్చేసింది, అప్పుడు జెండా ఎత్తేస్తాడు. చిట్టీల వ్యాపారం చేసేవాళ్ళు, ఇటువంటి కన్సల్టెన్సీ అంటే చేసేవాళ్ళు చాలామంది, అది పెద్ద మోసం ఇలాగే ఉండింది. ఇంతమంది ఇన్ని రకాలుగా మోసపోతూనే ఉన్నారు, మోసం చేస్తున్నారు, ఆయన సరే నడుస్తూనే ఉన్నాయి. మరలా ఇలా ఏంటంటే అత్యాస.